హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మనకి మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మనం చూసుకుంటే మన టోటల్ మనకైతే 152 వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతి వేకెన్సీని అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు అందులో ఏం జాబ్స్ ఏం రోల్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అన్ని క్లియర్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకండి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 3 అని వీళ్ళు ఇచ్చారు. దీనికి 1 పోస్ట్ ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి అయితే 7 వేకెన్సీలు ఉన్నాయి జనరల్ వాళ్ళకి. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అని వీళ్ళు 34 పోస్టులు ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 5 వేకెన్సీలు, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3. ఈ అప్లికేషన్ మీరు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎటువంటి స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయకూడదు. వాళ్ళైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అని ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అని చెప్పాను కదా. సో దీని పరంగా ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడ పోస్ట్ అయితే 1 వేకెన్సీ ఉంది. సో దీనికి మీకు స్టార్టింగ్ మీకు శాలరీ అనేది మీకైతే 78,000 వెళ్తే ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు. మీ ఏజ్ అనేది మీకు మ్యాక్సిమం 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్ సైంటిస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు దీని క్వాలిఫికేషన్ అయితే మీరు మెయిన్గా ఎంఎస్సీ కానీ బయాలజీ, మార్జిన్ సైన్స్, జువాలజీ అయితే మీరు చేసి ఉండాలి. అండ్ దీనికి మీరు 7 years ఎక్స్పీరియన్స్ దీనికి ఉండాలని చెప్తున్నారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 చూసుకుంటే ఇక్కడ 7 వేకెన్సీలు ఉన్నాయి. దీనికైతే మెకానికల్లో భాగంలో 3 పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు. దీనికైతే క్వాలిఫికేషన్ మీరు ఎంఈ, ఎంటెక్, మెకానికల్, థర్మల్ ప్రొడక్షన్, నేవల్ ఆర్కిటెక్చర్, ఓషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇది ఎవరైనా చేసిన వాళ్ళు. అండ్ దీంతో పాటు మీకైతే 3 years ఎక్స్పీరియన్స్. లైఫ్ సైన్స్లో అయితే మనకి 2 పోస్టులు ఉన్నాయి. దీంట్లో అయితే మీరు మెయిన్గా ఎంఎస్సీ, మార్జిన్ బయాలజీ అండ్ జువాలజీ అయితే మీరు చేసి ఉండాలి. అండ్ మీకైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1లో అయితే మనకి టోటల్ 34 వేకెన్సీలు ఉన్నాయి. సో దీనికైతే ఏజ్ అనేది మీకు 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ స్టార్టింగ్ శాలరీ మీకైతే 56,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రాజెక్ట్ సైంటిస్ట్లో మనకి మెకానికల్లో 8 పోస్టులు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 2 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1. సో టోటల్ మనకైతే 8 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ మీరు బీఈ కానీ బీటెక్లో మీ మెకానికల్ ఇంజనీర్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ మ్యాక్సిమం మీకు 60% మార్క్స్ రావాలి మీకు ఆల్ సెమిస్టర్స్లో. అండ్ దీనికైతే వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఎవరైనా సరే ప్రాజెక్ట్ సైంటిస్ట్ అండ్ మెకానికల్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోండి. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీకు బీటెక్లో మెకానికల్ చదివిన వాళ్ళు లేదంటే బీఈ చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోండి. ఫిజికల్ ఓషనోగ్రఫీలో మనకైతే 3 పోస్టులు ఉన్నాయి. సో అందులో జనరల్ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ దీనికైతే మీరు మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి లేదంటే ఓషనోగ్రఫీ కెమికల్ చేసి ఉండాలి. ఆల్ సెమిస్టర్స్లో మీకైతే 60% మార్క్స్ రావాలని వెళ్ళి చెప్పడం జరిగింది. ఈ విభాగంలో మీకైతే 6 వేకెన్సీలు ఉన్నాయి. సో దీంట్లో మీ జనరల్ వాళ్ళకి 1 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీ ఉన్నాయి. దీనికైతే మీ క్వాలిఫికేషన్ బీఈ కానీ బీటెక్లో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు లైఫ్ సైన్స్లో అయితే మీకైతే 5 వేకెన్సీ ఉన్నాయి. దీనికైతే మీకు ఎంఎస్సీ మార్జిన్ బయాలజీ చేసి ఉండాలి లేదంటే మీకు మార్జిన్ సైన్స్, జియాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఆల్ సెమిస్టర్స్ 60% మార్క్స్ రావాలని చెప్తున్నారు. దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫీల్డ్ ప్రకారంగా చూసుకుంటే మీరు బీటెక్లో సివిల్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకైతే 4 వేకెన్సీలు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ దీనికైతే మీకు వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పడం లేదు. సో మీరు ఫ్రెషర్స్ ఎవరైనా సరే రీసెంట్గా మీరు బీటెక్ కంప్లీట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకైతే ఖచ్చితంగా క్వాలిఫై మినిమం మీకు 60% మార్క్స్ రావాలి మీకు ఆల్ సెమిస్టర్స్లో. మనకి చాలా వేకెన్సీలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తం చెప్పాలంటే వీడియో చాలా ఎంత అవుతుంది. మీకు ఈ ఫుల్ పీడిఎఫ్ అనేది అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకుని మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోండి. ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ రోల్లో మనకి 3 వేకెన్సీలు ఉన్న మెకానికల్ చెప్తున్నారు వీళ్ళు. దీనికైతే మీ క్వాలిఫికేషన్ డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారు ఎవరైనా సరే 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్ అయితే 2 వేకెన్సీ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ అయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు లేదంటే బీసీఏ 3 years డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే రావాలని చెప్తున్నారు వీళ్ళు. మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరైతే ఫ్రెషర్స్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మీ జాబ్ ఆపర్చునిటీస్ మీకు కావాలంటే మన వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇలాంటి మీ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మన ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే వస్తాయి. టోటల్గా మనకైతే 152 వేకెన్సీలు ఉన్నాయి. సో ప్రతి వేకెన్సీ గురించి చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది. సో మీకు మొత్తం పీడిఎఫ్ అంతా ఈ పీడిఎఫ్ అంతా మీకైతే డిస్క్రిప్షన్ ఇస్తాను. అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ అయితే మనకి వీళ్ళతో ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలి. వేకెన్సీ ప్రకారంగా వీళ్ళతో మనకి ఇంటర్వ్యూ డేట్స్ అనేది ఇచ్చారు. ప్రాజెక్ట్ సైంటిస్ట్లు తీసుకుంటే మనకి 6th అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ అనేది. నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 చూసుకుంటే మనకి జనవరి 20 నుంచి 3rd ఫిబ్రవరి వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ. నోటిఫికేషన్కి మీకు ఏ జాబ్ ఇంట్రెస్ట్ ఉందో సో మీరు అవైతే అప్లై చేసుకోండి. అది అప్లై చేసుకోవాలో చెప్తాను నేను.
అండ్ నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్పాం కదా. అండ్ మీరు అప్లికేషన్తో పాటు మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే మెయిన్గా మీ డాక్యుమెంట్స్ అనేవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ 10th క్లాస్ అని చెప్తున్నారు. నెక్స్ట్ మీకు మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాలి, డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే బీటెక్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అండ్ మీరు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా సరే అవన్నీ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. దాంతోపాటు మీరైతే పాస్పోర్ట్ సైజ్ రీసెంట్గా దిగిన ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 23rd December 2024 అని చెప్తున్న టైం కూడా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకుంటే డిలే చేయొద్దు. ఇన్ కేస్ మీరు అప్లై చేస్తున్నప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకైతే మెయిల్ చేయండి. వాళ్ళు మెయిల్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి 5th పాయింట్ అయితే ఇండికేటింగ్ ది ప్రాబ్లమ్ ఫేస్డ్ అలాంగ్ విత్ స్క్రీన్ షాట్. వాళ్ళకైతే మీకు ఏం ప్రాబ్లం వస్తుందో ఆ స్క్రీన్ షాట్ తీసి మెయిల్కి అయితే పంపండి. వాళ్ళకి మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే వస్తుంది. నాది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ అన్ని వీడియోస్ జెన్యూన్గా ఉంటాయి ఫ్రెండ్స్.